హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా అనుకుంటున్నాను? మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఈరోజు ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాగానే కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తుంది. ఏం లేదండి, ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు 18 పురాణాల్లో ఫస్ట్ పురాణం ఏంటి? మత్స్య పురాణం. మత్స్య పురాణం గురించి చెప్పుకున్నాం. అసలు మత్స్య పురాణం అంటే ఏంటి? ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మత్స్య అవతారం అంటే చేప అవతారం ఎత్తిన అనమాట. దాని గురించి చెప్పబడింది ఈ మత్స్య పురాణం అన్నమాట. ఫస్ట్ మనకి పగలు రాత్రి ఎలా ఉంటాయో బ్రహ్మదేవుడికి కూడా కల్పం అనేవి ఉంటూ ఉంటుంది. కల్పంలో ఉంటూ ఉంటాడు బ్రహ్మదేవుడు. కల్పాలు వస్తూ ఉంటాయి. కొన్ని కల్పాల తర్వాత బ్రహ్మదేవుడికి కూడా కొంచెం విశ్రాంతి కావాలని చెప్పేసి బ్రహ్మదేవుడు నిద్రపోవటానికి ఆసన్నమయ్యాడనమాట. అప్పుడు ఆవలిస్తారు, మనం నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు వస్తాయి కదా, అలానే బ్రహ్మదేవుడికి కూడా ఆవలింత వచ్చిందనమాట. ఆ ఆవలించినప్పుడు 4 వేదాలు అనేవి బయటపడ్డాయి అనమాట. అవేంటి, మనం సాంస్క్రిట్ చాలా మనం కాలేజీలో ఉన్నప్పుడు చదివే ఉంటాం. సాంస్క్రిట్ అవి సామవేదం, అధర్వవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. సో ఈ 4 వేదాలు అనేవి బయటపడతాయి అన్నమాట. ఏంది, బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు. అప్పుడు వాటి కోసం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉంటాడనమాట. ఆ వేదాలను తీసుకొని దొంగిలించేసి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మన స్వామి ఉన్నాడు కదా, వెంకటేశ్వర స్వామి, ఎట్లన్నా కానీ బ్రహ్మదేవునికి వేదాలు అప్పచెప్పాలి. అది కావాలనిచ్చింది కాదు కదా, ఆయన అవలంచినప్పుడు వచ్చి బయటపడ్డాయి కదా వేదాలు. సో అలానే తన బ్రహ్మదేవునికి ఇచ్చేసాడు ఆ వేదాలని చెప్పేసి అనుకుంటాడు మన వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఎలానా కానీ ఈ వేదాలను ఇవ్వాలి అని చెప్పేసి వస్తుంటాడు, కలియుగానికి వస్తుంటాడు. అప్పుడు ఒక ముని ఉంటాడనమాట. చెట్టు కింద తపస్సు చేస్తుంటాడు. ఆ ముని పేరు ఏంటంటే సత్యజితుడు చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంటే చెరువు పక్కన ఉంటుందన్నమాట. ఆ చెరువు పక్కన ఉన్న చెట్టు కింద ముని తపస్సు చేస్తున్నప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఏమని అంటే మత్స్యావతారం అంటే చేపావతారంలో ఆ సముద్రంలో నుంచి బయటకు వస్తాడనమాట. చిన్న చేపగా వస్తాడు, చేతిలో పట్టేది. ఆయన తపస్సు చేసి దండం పెట్టుకుంటాడు కదా, అట్లా నీళ్ళు కోసం సూర్యునికి నమస్కారం చేసినప్పుడు చిన్న చేప ఇలా చేతిలో పడుతుంది. ఆ చేప సత్యవతితో ఇలా ఉంటుంది: రాబోయే వారం రోజుల్లో ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం నుంచి కాపాడేయాలి, నువ్వు నన్ను రక్షించు అని చెప్పేసి నన్ను ఎక్కడైనా సరే దాచిపెట్టేసే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సత్యజితుడితో చెప్తాడనమాట. అంటే ఆ వెంకటేశ్వర స్వామి అని తెలియదు కదా, చేప అనమాట. చేప అని చెప్పేస్తుంది. సో సత్యవతుడు ఏమనుకుంటాడు, తన కమండలం ఉంటుంది కదా, అతను వాటర్ తీసుకొచ్చే ఆ కమండలంలో ఈ చేపను పెట్టేస్తారన్నమాట. తర్వాత రోజు చాలా పెద్దదవుతుంది, కమండలం పట్టదు. అప్పుడు మళ్ళీ వెళ్ళి చేప, నేను ఈ కమండలంలో పట్టడం లేదు అని నన్ను ఎక్కడైనా మళ్ళీ దాచిపెట్టు అంటుంది అన్నమాట చేప. అప్పుడు సత్యజితుడు పెద్ద గంగాళంలో పెడతాడు. అక్కడి నుంచి ఇంకా పెద్దదవుతుంది చేప, ఇంకా పెద్దదవుతుంది. సత్యవతుడు చెరువులో దాపెడతాడు. చెరువులోంచి కూడా ఇంకా పెద్దదవుతుంది, బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట చేప. చాలా పెద్ద చేప అవుతుంది. అప్పుడు సముద్రంలో దాచిపెడతాడు. సముద్రంలో దాచిపెట్టినా కూడా సముద్రంలో నీళ్ళన్నీ కూడా నా పైకి పెద్ద చేపగా, చాలా పెద్ద చేపగా అవుతుంది అనమాట. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది, సత్యజితుడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది, నువ్వు సాక్షాత్తు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామివే, నువ్వు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నావు, నేనేం చేయగలను స్వామి, నేను ధన్యుడినయ్యాను నీ దర్శన భాగ్యానికి అని చెప్పేసి దండం పెట్టాడు సత్యజితుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నువ్వు సహాయం చేయాలి, నేను బ్రహ్మకి మాటిచ్చాను తనకి ఇలా చేయాలి అని చెప్పి హయగ్రీవుడు అనే రాక్షసుడు నుంచి నేను 4 వేదాలు తీసుకొని నేను బ్రహ్మదేవునికి ఇచ్చేసేయాలి. వీలో ప్రళయం వస్తుందని చెప్పాను కదా, ఈ ప్రళయం నుంచి కాపాడాలి అని జంతువులన్నింటినీ జంటగా దేశపై నేను ఓడ మీద పెట్టు అని చెప్పేసి ఓడెక్కించు, అదే నువ్వు చేయాల్సిన సహాయం అని చెప్తాడు. అప్పుడు తర్వాత సత్యజితుడు నీళ్ళలో ఓడను పంపిస్తా అన్నమాట. ఓడన్ని 2 జంటలుగా చేసి జంతువులన్నిటినీ ఎక్కిస్తాడు.
ఎక్కించినప్పుడు ఈ చేప అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి తన ముట్టెతోటి పడవను లాగి అవతల ఒడ్డుకు పంపిస్తారనమాట. అప్పుడు సముద్రంలోకి చేప దూకేసి ఆ సముద్రం అడుగు భాగాన హయగ్రీవుడని రాక్షసుడు ఉంటాడు. తనని చంపేసి ఆ 4 వేదాలను తీసుకొని మళ్ళీ పైకి వచ్చేసి సృష్టి ప్రారంభించడానికి, జంతువులను కాపాడటానికి ఈ అవతారం ఎత్తామాట. ఇదే మత్స్యావతారం. నాకు తెలుసుకొని నేను చదువుకున్నది మీకు చెప్పాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.